నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం. షష్ఠాశ్వాసము శివపురాణము రెండవ భాగం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళమోంకారే పరమేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశ త్రయంబక గౌతమీతటే హిమవృష్టేస్తు కేదారం గృష్టేశం విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయ ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేవ వినశ్యతి ద్వాదశైతాని నామాని ప్రాతురుద్ధాయః పఠేత్ సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్. ఈ శ్లోకములచే ద్వాదశ జ్యోతిర్లింగములు నామోచ్చరణ చేసినంత మాత్రాన సర్వపాపములు పోవును, సర్వవిధ అభీప్సిత ఫలములు లభించును. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న స్థలములు: శ్రీమనాథలింగము గుజరాత్లో ఉన్నది. శ్రీ మల్లికార్జున లింగము ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మహాకాళలింగము మధ్యప్రదేశ్లో ఉన్నది. ఓంకార లింగము మధ్యప్రదేశ్లో ఉన్నది. శ్రీ కేదారేశ్వర లింగములు ఉత్తరప్రదేశ్లో ఉన్నది. భీమశంకర లింగము మహారాష్ట్రలో ఉన్నది. శ్రీ విశ్వేశ్వర లింగము ఉత్తరప్రదేశ్లో ఉన్నది. శ్రీ త్రయంబకేశ్వర లింగము మహారాష్ట్రంలో ఉన్నది. శ్రీ వైద్యనాథ లింగము బీహార్లో ఉన్నది. శ్రీ నాగేశ్వర లింగము గుజరాత్లో ఉన్నది. శ్రీ రామలింగేశ్వర లింగము మద్రాసులో ఉన్నది. శ్రీ గృష్టేశ్వర లింగము మహారాష్ట్రలో ఉన్నది. ఈ లింగములు ఎవరికి ఎన్ని విధములుగా వీలు పడితే అన్ని విధములుగా తప్పకుండా జీవితంలో ఒకసారైనా దర్శనం చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ధన్యవాదములు.